ఇయాల సెలవు నేను అస్తలేనని చెప్పింది. కొలువుకు సెలవు పెట్టి ఏం కార్యం ఎరగబెడుతుందో దొరసాని ఎలా చూద్దాం పని. అబ్బా అబ్బా బాగా చలి పెడుతుంది రా బాబు. నిన్న కప్పుకున్నా కానీ మస్తు చలి పెడుతుంది. అబ్బా మంచిగా మఫ్లర్ వేసుకొచ్చుకున్నావు, స్వెటర్ గరం కూడా వేసుకొచ్చుకోపో, చల్లగా చలి పెడుతుంది. అబ్బో అగో మా విద్యనేనా వణుకు రోగం వచ్చినట్టు గట్ల వణుకుతున్నవేంది విద్య? ఓ విద్య ఏమైంది నీకు? అబ్బా ఏం చలి పెడుతుందిరా నాయన. అబ్బో చెద్దరు కప్పుకున్నా గానీ చలి వర్ష పడతలేదు. అబ్బో వా అగో పిలుస్తుంటే వాళ్ళకవేంది? ఓ పిల్ల ఏమైనా పట్టిందా ఏంది నీకు? విద్య ఏం పుట్టింది? ఏమైనా నాయం బట్లే పడతావు, ఎందుకు కొడుతున్నావు గంటగానం? మెల్లగా చెప్తే నేను ఇంట కదా. ఉడికి చలి పెడుతుందంటే ఏంది ఊరుతున్నదా? ఎప్పటి సంది వింటున్నా ఏమైంది నీకు? వార్తేది? వార్తలేదు గీర్తలేదు. ఎంత చలి పెడుతుంది, రాత్రి పూట మస్తు చలి పెడుతుంది తెలుసా నీకు? వార్త చెప్ప ఏం చెప్పపో, నువ్వే చెప్పుకోపో. మంచిగా ఉన్నారమ్మా, చలి పెడుతుందని వార్త లేకుండా ఇంట్లో వన్నది. చలి పెట్టంగా మా అక్క నా విసుకురమ్మంటూ ఇంత చలి పెట్టంగా మా అక్క వార్త లేదు, ఏం లేదు. ఆయన గడ్డగట్టిపోతే పూసుకున్నా ఎవరు బాధ్యులు? అసలే ఒకగాని ఒక అక్క మా అక్క. గా పోరంతోని మాటలు అనిపిస్తుంది. వాస్తవానికి చలి బాగానే ఉన్నది నిజమే గాని అట్లా ఇంట్లో వంట నడుస్తుందా పిల్ల? సరే గాని వంట చేసినావా? ఏం చేసినావు? ఏమైనా మా ఇమ్మనే పడతావు, మా ఇల్లు ఏమైనా సత్తం అనుకుంటున్నావా? ఏమైనా మా అక్క ఇమ్మడ పడతావు? అయ్యో పిల్లగాడు ఎట్లనో మాట్లాడతాడు చూడు, పోరాడు ఎంత గడుసున్నాడో. ఏ వార్తట ఏంటి గాని నువ్వు చెప్పన జల్దిన వార్తలు చెప్పిరా. టమాటా పప్పు పచ్చిమిరపకాయల కారం నూరినం తిందుదా, ముక్కలంతా తిని చల్లబడుదా. చలికాలం గదే వాళ్ళు తింటారు. వేడి వేడిగా మటనో చికెనో అయితే తినబుద్ధి అవుతుంది. చికెన్ ఫ్రై వేసుకొని తింటుంటే గరం గరం ఆహా ఫీలే వేరు. ఎప్పుడు ఆపు. ఏమైనా నీసుకూర 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 తప్ప ఇంకోటి పోనే పోదు. ఏమో బాగా ఎట్లున్నది, ఎట్లా గజగజ ఉడుకుతున్నాం, నువ్వు చూస్తున్నావా? ఇంకా ఏం కూర వండిర్రు, ఏం పువ్వు వండిర్రు, ఏంది అని అడుగుతున్నావా? ఇచ్చులు కచ్చకాలన్నీ చెప్పాలి నీకు. వార్తని నువ్వు చదువుకోక ఏదో పాపం రమ్మంటే ఇంకా పెద్ద నిలుగుతుంది. ఏ గామితో నిందక్క చలికి గడ్డగట్టిపోయేటట్టు నవ్వు. నాకు ఒక స్వెటర్ కొని అక్క, గరంగా స్వెటర్ కావాలి, పాత జినిగిపోయింది. అవును ఈ గరం కోట్లు కూడా మస్తు పిరమైనాయి అనుకో. ఈసారికి ఎట్లదన్నా జర చదువుకోరా. అబ్బా రాత్రి అది కూడా వర్షం ఉన్నదా, మార్కెట్ కు పోతే మన ఇంటి పక్క భవాన్ లేదా, ఆ భవాన్ తోటి మన మార్కెట్ కు పోయినా. ఒక్క స్వెటర్ ఎంత అన్నాడు తెలుసా? 1000 రూపాయలు అన్నాడు. అబ్బో జరిగల ఈ ఆటికి జర పాత డబ్బాలు ఉన్నది కదా, అది తీసుకొచ్చారా ఎట్లన్నా జర వేసుకో, మళ్ళీ అచ్చేడికి కొనుక్కుందావు గాని. మస్తు పిరమున్నాయి రా. అబ్బో అగ్గి 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 లెక్కలనే మెరుతున్నాయి. అబ్బో నాకు పైసలు అక్క, నేను తెచ్చుకుంటా ప్లీజ్ అక్క, నాకు పైసలు. అబ్బో నీకిస్తారా? నీ చేతిలో పైసలు దక్కుతాయి. నీకు ఇత్త పలారం లెక్కలనే వంచుతావు. నేనే కొనుకత్తా, వచ్చే వారం మళ్ళీ మార్కెట్ పోతా భవన్ తోటి కొనుకత్తది సరేనా? ఈ కంజేసి మొక్కం దానిలో నేమన్నా కొనుక్క బుక్తున్నా మిగుల్చుకొని. వాళ్ళ లెక్క మీరు కూడా వేయకుర్రి, గరం కోట్లు వేసుకోర్రి, మంచి గరం గరంగా ఉండర్రి. చలికి బయటకు ఓడంటేనే భయం ఉన్నది. జర పైలం పబ్లిక్ జర మంచిగా వెచ్చని ప్రదేశంలో ఉండుర్రి. పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుర్రి. చలికాలం వెళ్ళేదాకా జర అందరు పైలంగా ఉండుర్రి.